అంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా నీ జీవితంలో కూడా నేనేం చేసిన ఎన్నో అద్భుతాలు చేసిన. వారు ఐగుప్తు చెరలో ఉన్నట్టు నువ్వు కూడా పాపపు చెరలో ఒకప్పుడు ఉన్నావు. నిజమైన దేవుడు ఎవరో తెలియదు నీకు. సృష్టికర్తను మర్చిపోయినావు, సృష్టిని పూజిస్తా ఉన్నావు. నెమ్మది లేదు, సమాధానం లేదు. అలాంటి పరిస్థితులను మరణించుంటే నిత్య నరకాగ్నికి వెళ్ళి ఉండేవాడు. అయితే ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన ఏం చేసినాడు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించినట్టు లోకంలో నుంచి నిన్ను కూడా ఏం చేసినాడు, విడిపించాడు, నిన్ను రక్షించుకున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో మేలు చేసినాడు. మరణ పంచులు లేక నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ముట్టి స్వస్థపరిచినాడు, నీకు సంతానం ఇచ్చినాడు, నీకు వివాహం జరిగించినాడు, నీకు భర్తనిచ్చినాడు, బిడ్డల్ని ఇచ్చినాడు, ఎన్నో ఈవులను ఇచ్చినాడు, నిన్ను కాపాడుతూ వచ్చాడు. మరి నువ్వు నేను కూడా ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండడమో ప్రభుకి ఇష్టం లేదనమాట. ఆయన చేసిన మేలను మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఒక్క మాట నేను చదివించి ముగిస్తాను. 106వ కీర్తన 106వ కీర్తన 12వ వచనం 10 నుంచి చదువుదాం. 106వ కీర్తన 10వ వచనం నుండి. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే ఏమైపోయినారంట, మరచిపోయింది. ఈ మాట ఈ అధ్యాయంలో చాలా సార్లు కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన కార్యాలు మరి నువ్వు నేను కూడా చాలా సార్లు ఇలాగే ఉంటాం. దేవుడు మేలు చేసిన వెంటనే అబ్బా దేవుడు నన్ను ఇలాంటి స్థితి నుంచి కాపాడాడు, ఇంకా ఆయన కోసమే బతుకుతా, నిద్ర లేస్తానే నేను ప్రార్థన చేసుకుంటా, ప్రతి కూడికి చర్చికి వెళ్తా, దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతా. ఎందుకంటే ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు నన్ను కాపాడాడని తీర్మానం తీసుకుంటాం. ప్రతి 31st నైట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అంతా నేను పొడి చేస్తా చూడు, నేను ఏం చేస్తానంటే గంటల కొద్ది ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా. ఆ తీర్మానాలు కొన్ని రోజులే ఉంటాయి, మర్చిపోతాం. మనం కూడా ఇష్టాలు ప్రజలాగా ఏం చేస్తామో మర్చిపోయి మళ్ళీ మామూలే. మళ్ళీ 31st నైట్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ ప్రార్థన, రికార్డింగ్ ప్రార్థనే. ప్రభు ఈ సంవత్సరం అంతా తప్పిపోయినాను, ఈ సంవత్సరం అంతా బాధ పెట్టినాను, నెక్స్ట్ ఇయర్ బాగుంటా. ఎప్పుడు ఇంకా అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మళ్ళీ ఏం రావడంలే, మార్పు రావడంలే, నువ్వు ఎదగడంలే, ఆధ్యాత్మికంగా దేవుని సమీపంగా రావడంలే, నువ్వు చేసుకున్న తీర్మానం చొప్పున దేవుని కోసం బ్రతకడంలే. ప్రభు ఈ దినం మాట్లాడతాను, ఇశ్రాయేలు ప్రజల్లాగా మీరు ఉండద్దు. వాళ్ళు మర్చిపోయినారు, నేను చేసిన కార్యాలన్నీ మర్చిపోయినారు, మరి మీరు కూడా మర్చిపోతున్నారు. మీకు ఎలాంటి స్థితిలోంచి నేను రక్షించుకున్నానో మర్చిపోతున్నారు. అలా మర్చిపోవద్దు, కృతజ్ఞత కలిగి బ్రతకండి అని ప్రభు మనతో మాట్లాడతాను. అందరం మోకరిద్దాం. 2 నిమిషాలు. ఇంకా ఎన్నో మాటలు చెప్పాలనుకున్నా కానీ సమయం లేదు. కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశింప